డే 2 ఇన్ షిరిడి. మేము ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయాము. వెహికల్ రావడానికి టైం ఉందంటేను నేను ద్వారావతి ఇన్సైడ్ ఎలా ఉంది అనేది షూట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏసీ రూమ్ అయితే 700, నార్మల్ రూమ్ అయితే 500. ఆన్లైన్లోనే ఏసీనా నాన్ ఏసీనా ఇండియన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ అన్నీ మనము సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. అసలు మెయింటెనెన్స్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్. రూమ్స్ కానీ ఇంక్లూడింగ్ కారిడారు మీరు ఎక్కడైనా టచ్ చేయండి, అసలు డస్ట్ అనేది ఉండదు. అసలు ఆ మెయింటెనెన్స్కి సూపర్. అసలు కింద ఫుడ్ కూడా పెడతారు మనకి, ఫ్రీ ఫుడ్. దానికి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 11 to 3, ఈవినింగ్ 7 వరకు పెడతారు. సో పక్కనే క్యాంటీన్ ఉంది. 2 రూపీస్కి టీ, 3 రూపీస్కి కాఫీ అండ్ మిల్క్ కూడా ఉంటుంది. మనం ఏది కావాలన్నా టోకెన్ తీసుకొని లైన్లో నుంచుంటే మనకు కావాల్సింది ఇచ్చేస్తారు. ట్రస్ట్ నడుపుతుంది కాబట్టి ఇంత రీజనబుల్, చాలా రీజనబుల్ అని కాదు, ఇంకా తక్కువ ప్రైజెసే. మేము ఫస్ట్ షిరిడి నుంచి 3 hours ట్రావెల్ చేస్తే సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కేబుల్ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ క్లైమ్ చేస్తే ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోతాము. ఓన్లీ 25 to 30 స్టెప్స్ ఉంటాయి. అది ఎక్కితే అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళిపోతాము. నార్త్ సైడ్ టెంపుల్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం గర్భగుడి లోపల దాకా వెళ్ళిపోతాము. మూల విరాట్కి మనకి ఓన్లీ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి పాదాలు ఉన్నాయి. పాదాలు పట్టుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. నాకు లోపలికి వెళ్ళినాక వన్స్ నాకు వీడియో షూట్ చేయాలనిపించదు. నేను ఎంతసేపటికి కాన్సన్ట్రేషన్ అమ్మవారి మీద, నా ప్రేయర్ మీదే పెడతానన్నమాట. సో అక్కడ శివయ్య కూడా ఉన్నారు పక్కన. నేను చూశాను, చాలామందికి కనిపించినట్లు లేదు. అది చాలాసేపు అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. దట్టు ఫ్రైడే ఎర్లీ అంతే మార్నింగ్ టైంలో అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేది మాకు చాలా స్పెషల్గా అనిపించింది. బొట్లు అందరికీ ఇలా పెట్టేశారు అక్కడ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మేము ఇక్కడ కంప్లీట్ చేసుకొని త్రయంబకేశ్వరం వెళ్ళాము. మా వాళ్ళకి ఇది బాగా నచ్చినట్టుంది. మెయిన్గా మా డాడీకి బాగా నచ్చినట్టుంది. ఇది ట్రైన్ ముందు తీ, వెనక్కి తీ, అది వెళ్ళేటప్పుడు తీ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వీడియో తీ, వెళ్ళిపోతుంది అది ఇది అని చెప్తున్నారు. ఓవర్ వ్యూ అయితే చాలా బాగుంది. హిల్ స్టేషన్ చూడండి ఎంత ప్లెజెంట్గా, ఎంత బాగుందో. టైం ఉంటే ఇంకొంచెం స్పెండ్ చేయొచ్చు, కానీ మాకు అంత టైం లేదు. సో రిటర్న్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ త్రయంబకేశ్వరం వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4 అయింది.